ఫ్రెండ్స్, ఈ రోజు మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చూద్దాం. ఇప్పుడు గోల్డ్ 10 గ్రామ్స్ సుమారుగా 1,20,000, సిల్వర్ 1 కేజీ 1,47,000 సుమారుగా. ఈ రోజుకి కొంచెం అటు ఇటుగా మారచ్చు. ఇప్పుడు చూడండి, సిల్వర్ గత కొన్ని రోజులుగా ర్యాలీ చేసింది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా లాస్ట్ 1 year లో విపరీతమైన ర్యాలీ చేసాయి. అయితే ఇప్పుడు మనము సిల్వర్ ని బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్స్ సిల్వర్ ని చూసుకోవచ్చా? ఎందుకంటే సిల్వర్ సోలార్ ప్యానెల్స్ లో వాడతారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడతారు, సెమీ కండక్టర్స్ లో వాడతారు, ఈవెన్ 5G నెట్వర్క్స్ లో కూడా వాడుతున్నారు. సో గోల్డ్ ప్రభావం తగ్గినట్టేనా సిల్వర్? ఇంకా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ ఇంకొక విధంగా కానీ సిల్వర్ ని మనం ప్రత్యామ్నాయంగా ఇన్వెస్ట్మెంట్ కింద వాడవచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇండస్ట్రియల్ డిమాండ్ బాగుంది సిల్వర్ కి, అలాగే సప్లై డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ. దానివల్ల ఇన్ని రోజులు సిల్వర్ విపరీతంగా మనకి ముందుకెళ్ళింది. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం అలా సిల్వర్ ముందుకెళ్ళింది కదా అని గోల్డ్ ని సిల్వర్ ని మనం సేమ్ అసెట్ క్లాస్ కింద చూడొచ్చు. అంటే నేనేమంటున్నానంటే గోల్డ్ ని సిల్వర్ ని సేమ్ అసెట్ క్లాస్ కింద చూడకూడదు. అంటే మామూలుగా బంగారాన్ని వెండిని అన్నదమ్ములు అంటాం గానీ చాలా డిఫరెన్స్ ఉంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు గోల్డ్ ని ఏం చేస్తాయంటే గోల్డ్ ని అన్ని సెంట్రల్ బ్యాంక్స్ డాలర్ కి ప్రత్యామ్నాయంగా ఫారిన్ రిజర్వ్స్ కింద గోల్డ్ ని అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి, కొని వాటిని రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. ఏ దేశ బ్యాంకు కూడా సిల్వర్ ని రిజర్వ్ లాగా పెంచుకోవట్లేదు. అంటే గోల్డ్ కి ఉన్న విలువ సిల్వర్ కి ఉండదు. ఎందుకు ఉండదంటే ఫైనాన్షియల్ అసెట్ లాగా ఏ దేశం కూడా సిల్వర్ ట్రీట్ చేయట్లేదు. సిల్వర్ ని కేవలం ఒక ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల పెరిగింది. రిటైల్ ఇన్వెస్టర్స్ రేటు పెరుగుతుందని వీళ్ళు కొనటం వల్ల, ఇండస్ట్రీలో డిమాండ్ వల్ల, సప్లై తక్కువ ఉండటం వల్ల పెరిగింది. కానీ మామూలుగా ఏ బ్యాంక్స్ కూడా, ఏ సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్స్ కూడా సిల్వర్ ని వాళ్ళు హోల్డింగ్స్ లాగా పెట్టుకోవట్లేదు. సో సిల్వర్ ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కింద బ్యాంక్స్ ట్రీట్ చేయట్లేదు. కాబట్టి ఏంటంటే సిల్వర్ వాల్యూ పెరిగిందంటే లైక్ ఇక్కడే మన కాపర్ ఎలాగ పెరిగింది ఆ విధంగా తప్ప గోల్డ్ కి మనము సిల్వర్ కంపేర్ చేయకూడదు. చూడండి, సిల్వర్ ఏంటంటే ఒకప్పుడు అరౌండ్ 2011 లో కేజీ 57,000 పర్ కిలో ఇండియాలో ఉంది. అప్పుడు ఏమైంది, తర్వాత సడన్ గా 25% కొలాప్స్ అయింది. తర్వాత 2011 నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ ర్యాలీ జరిగినంత వరకు, అంటే లాస్ట్ 1 year వరకు కూడా సిల్వర్ హార్డ్లీ 11 నుంచి 2024 వరకు, అంటే సుమారుగా 13 years 3%, అంటే ఈవెన్ సేవింగ్స్ రిటర్న్ కూడా ఇవ్వలేదు. మరి అప్పుడు డిమాండ్ లేదంటే అప్పుడు కూడా డిమాండ్ ఉంది సిల్వర్ కి. ఎక్కడుంది డిమాండ్ అంటే సిల్వర్ కి ఫోటోగ్రాఫిక్ 20th centuryలో ఫోటోగ్రాఫిక్ అండ్ ఫిల్మ్ అండ్ పేపర్ లో వాడేవాళ్ళు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కి. 1/3 ఆఫ్ ది సిల్వర్ ని ఫోటోగ్రఫీ ఫిల్మ్స్ వీటిలో వాడేవాళ్ళు. అయినా గానీ ఒక 13 years పాటు కేవలం 3% మాత్రమే రిటర్న్ ఇచ్చింది సిల్వర్. మరి ఇప్పుడు సోలార్ లో గానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో గానీ, గ్రీన్ ఎనర్జీ గానీ, 5G నెట్వర్క్ లో గానీ వాడుతున్నారు. అయితే ఈ డిమాండ్ ఇప్పుడే తక్కువ ఉంది. ఈ డిమాండ్ ఇంకెంతకాలం ఉంటుంది అన్నది మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఈ టెక్నాలజీ యుగం ఎప్పుడు మనకి కొత్త పుంతలు దొక్కుతుంది. టెక్నాలజీ యుగం ఆ డిమాండ్ కి ఏమన్నా టెక్నాలజీలో ఏమన్నా కొత్తగా కనిపెడతారో తెలియదు. అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్నంత కాలం సిల్వర్ ముందుకెళ్లే అవకాశం ఉండొచ్చు. సడన్ గా అప్పుడు మనకి ఫోటోగ్రఫీ, ఫిల్మ్ ఇవన్నీ ఇప్పుడు వాడట్లేదు 21st centuryలో. సో ఏమన్నా టెక్నాలజీలు కనిపెట్టి వాటికి ప్రత్యామ్నాయంగా ఇంకేమన్నా కనిపెట్టారనుకోండి, మళ్ళీ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. సో మనం ఏం చెప్తున్నామంటే లాంగ్ టర్మ్ కోసం కంపేర్ టు సిల్వర్ కంపేర్ చేస్తే గోల్డే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మంచి ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే గోల్డ్ మన దేశంలో ఆభరణాల కింద ఎంజాయ్ చేస్తాం. ఒకటి ఇమీడియట్ లిక్విడిటీ, మనకి డబ్బు అవసరం లిక్విడిటీ. మూడవది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ ట్రేడింగ్ లాగా ఏం పెట్టట్లేదు. అంటే ఆ కమోడిటీని ట్రేడింగ్ కింద పెట్టట్లేదు, దాస్తున్నంత కాలం రేట్ పెరుగుతూనే ఉంటది. అంటే గోల్డ్ రేట్స్ లాంగ్ టర్మ్ లో గోల్డే కంపేర్ టు సిల్వర్ గోల్డే బెటర్. షార్ట్ పీరియడ్ లో మాత్రం సిల్వర్ ర్యాలీ చేసింది. ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు గోల్డ్ 10% పెడితే సిల్వర్ 20% ర్యాలీ చేస్తుంది. గోల్డ్ 10% డౌన్ అయితే సిల్వర్ 40% డౌన్ అవుతుంది. అంటే ఈ యొక్క విపరీత ధోరణి గోల్డ్ లో ఉండదు. గోల్డ్ లో స్టేబుల్ గా ఉంటుంది. ఇంత అబ్రప్ట్ పెరగటం, అబ్రప్ట్ గా డౌన్ అవటం ఉండదు గోల్డ్ లో. సిల్వర్ లో అది ఉంది. సిల్వర్ లో ఏమిటంటే కేవలం ఇండస్ట్రియల్ డిమాండ్ వల్లనే ఈ విధంగా పెరిగింది. ఇది ఫ్యూచర్ లో కూడా సస్టైన్ అవుతుందంటే చెప్పలేము. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే కంపేర్ టు సిల్వర్ గోల్డ్ కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. గోల్డ్ ఎప్పటికీ మంచి ఇన్వెస్ట్మెంటే కంపేర్ టు సిల్వర్. ఎంతకాలము ఈ ర్యాలీ ఉంటుంది అన్నది ఇండస్ట్రియల్ డిమాండ్ బట్టి ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో ఈ ర్యాలీ ఉండకపోవచ్చు. అది ప్రజలు అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోమని నేను సోషల్ పోస్ట్ ద్వారా ప్రజలు కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.